స్పైసెస్ బై అమ్మ. స్పైసెస్ బై అమ్మ అంటే ఏంటి మనకి? తొడియాలు తీసిన కారం. హోమ్ మేడ్. అంటే మనం సేమ్ ఇంట్లో చేసుకున్నట్టే చేసేదే కారము, పసుపు, అలాగే ధనియాల పౌడరు, మసాలాలు. మీకు దాదాపు 2, 3 మంత్స్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. మన స్పైసెస్ బై అమ్మ అంటే టోటలీ డిఫరెంట్‌గా మనం కారం తయారు చేస్తున్నాము. మనం మన ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బంది పడుకోకుండా తొడియాలు తీసి నీట్‌గా చేసే కారం మనం సప్లై చేస్తున్నాం. అది మీకు తెలిసిందే. వాస్తవానికి లాస్ట్ టైం నేను డిస్ట్రిబ్యూటర్లు కావాలి అని చెప్పేసి నేను మన యూట్యూబ్‌లో ఒక వీడియో చేయడం జరిగిందండి. అయితే దాదాపు మన కర్ణాటక నుంచి, తర్వాత వచ్చేటప్పటికి మన తమిళనాడు మద్రాసు నుంచి, అలాగే మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా మనకి చానా ఫోన్ కాల్స్ వచ్చినాయి. అయితే మహబూబాబాద్ నుంచి ఒక కళావతి మేడం గారని ఆవిడ చేశారు. ఆవిడ యాక్చువల్లీ టీచర్ గారు. ఆవిడ జిల్లా మొత్తం నాకు ఇవ్వండి, మహబూబ్‌నగర్ ఇవ్వండి, హైదరాబాద్ ఇవ్వని చెప్పి అడిగారు. ఆవిడ చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు ఇది బిజినెస్ చేయటానికి. తనకు దాంట్లో అవగాహన కూడా ఉన్నారు ముందే. అంటే ఎక్కువ శాతం నాకు రోజుకొక 20 ఫోన్స్ వస్తే 15 ఫోన్స్ లేడీసే చేస్తున్నారు. లేడీస్‌కి మన తొడియాలు తీసిన కారం అంటే ఏంటి? అసలు కారంలో ఏముంటది? ఏ కాయ ఉంటదనేది చాలా వరకు లేడీస్‌కి తెలుసు కాబట్టి మనకు కాల్స్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పిందేంటంటే, తప్పకుండానండి నేను ఎంకరేజ్ చేస్తాను. నేనేదో మీకు డీలర్‌షిప్ ఇచ్చేందుకు నేనేం డబ్బులేం కట్టించుకోను. మన కాన్సెప్ట్ ఏంటంటే, కేజీ రూ. 10 మార్జిన్‌తో మనం బిజినెస్ చేస్తున్నామని చెప్పాను మీకు. అదే మార్జిన్‌తో నేను మీకిస్తాను. నేను డీలర్‌కి మీకు ఎంతకి ఇవ్వగలుగుతానో, మీరు ఎంఆర్‌పీ ఎంతుంది? మీరు పబ్లిక్‌కి ఎంత అమ్ముకోగలుగుతారని చెప్పేసి మీకు క్లియర్‌గా నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మేడం గారు నాకు శాంపిల్స్ పంపించమని చెప్పారు. నేను పంపించాను. అలాగే కర్ణాటక నుంచి ఒక లేడీ ఆవిడకి 60 ఇయర్స్ అంటండి. మేడం మీరు 60 ఇయర్స్‌కి ఏం చేస్తారండి అని అడిగా నేను. లేదమ్మా నాకు చాలా సర్కిల్ ఉంది. నేను ఆల్రెడీ అంతకుముందు బిజినెస్ చేశాను. నేను ఇంట్లో కూర్చుంటున్నాను. నాకు తగినంతగా నేను ఆమె డీలర్‌షిప్ అడగల. ఎందుకంటే డీలర్‌షిప్ ఇచ్చినా తను చేయలేదు. కానీ నేను ఒకవేళ నిజంగా ఆవిడ చేస్తే ఆవిడకే ఇస్తాను ఆ జిల్లా. ఇప్పుడు మనకి ఏంటంటేనండి, ఫస్ట్ టైమ్ మన దగ్గరికొచ్చి, మనతో పాటు మన బ్రాండ్ ఎక్కియడానికి ఎవరైతే కష్టపడతారో, వాళ్ళే రేపొద్దున ఆ జిల్లాకి డీలర్‌లవుతారు. లేదంటే ఆ జిల్లా చేయలేకపోతే నియోజకవర్గం డీలర్‌లవుతారు. అయితే మనం మొన్న ఖమ్మం నుంచి ఒకళ్ళు ఫోను చేశారు. ఖమ్మం నుంచి ఫోను చేసి నాకు దాంట్లో అనుభవం ఉందండి. నేను ఆల్రెడీ మార్కెటింగ్ కొంచెం చేస్తున్నాను. నాకు మీ స్పైసెస్ బై అమ్మ అనేది మీది తొడియాలు తీసిన కారం కావాలని చెప్పేసి నేను మంచి మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీకు ఫోను చేశానన్నారు. తప్పకుండానేంటంటే వాళ్ళకి అయ్యా మన కారం, పసుపు మొత్తం మనకు ఆర్డర్ పెట్టారు. నేను వెంటనే సింధు ట్రావెల్స్‌కి పంపించాను. తర్వాత ఇంకొక లేడీ ఆవిడ ప్రసన్న అనుకుంటాను. ప్రసన్న గారు కూడా హైదరాబాదు ఎక్కడ అలవాలనుకుంటా. అలవాల నుంచి ఆవిడ ఫోను చేశారు. ఫోను చేసి నేను ఆల్రెడీ ఆర్గానిక్ చేస్తున్నానండి. సేమ్ ఇది ఆర్గానిక్ టైప్‌లో ఉంది కాబట్టి నాకు పంపించని చెప్పేసి వెంటనే నాకు అమౌంట్ కొట్టారు. నేను ఆవిడకి పంపించాను. అలాగే వచ్చేటప్పటికి మనకి ప్రకాశం జిల్లాలో ఆహ్, అదేదో ఊరుందండి. అతనికి అంతకుముందు కారంలో చానా అనుభవం ఉందంట. గుంటూరులో కారం చేసాడంట. తీసుకెళ్ళి మిరపకాయలు అమ్ముకున్నాడంట. అతనైతే మేడం నాకు రేట్ అంటే నాన్న నేను రేట్ అయితే ఫిక్స్ చేశాను. ఎందుకంటే నాకు 200 పడుతుంది. ఇప్పుడైతే 210 కూడా పడుతుంది. మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారంటే మాకు 2, 3 మంత్స్ అయితే కొంచెం మిరపకాయ తగ్గుద్ది. ఇప్పుడు మనం లాభం చూసుకోకుండా పడిన రేటు గాని మనం ఇస్తే, మన బ్రాండ్ ముందు మన లోపల ఉన్న కారం తింటారన్న ఉద్దేశంతో ఈ రోజున నేను పడిన రేటుకి ఇస్తున్నాను. దయచేసి ఏమనుకోవద్దు నాన్న. భారీగా నేను అమౌంట్ పెట్టుకోవట్లేదు. ఎవరైనా కూడా రూ. 50 లేనిదే కేజీకి అసలు బిజినెస్ చేయరు. నేను రూ. 10కి బిజినెస్ చేస్తున్నానంటే, నేను బిజినెస్ డబ్బే అనుకోవట్లేదు. మన క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నానని ఆయనకి నేను చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే నాకు ఆర్డర్ పెట్టాడు. 50 కేజీలు కారం పెట్టాడండి అతను. నేను మొన్న సాటర్‌డే నేనేసేసాను. అలాగే వచ్చేటప్పటికి మనకి ఇటు పక్కన వచ్చేటప్పటికి విశాఖపట్నం. విశాఖపట్నం వాళ్ళు ఆర్డర్ పెట్టారు. వాళ్ళకిచ్చాను.